హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఇడ్లీలోకైనా దోశలోకైనా చక్కగా బాగుంటుంది అనమాట. నిలవ అల్లం పచ్చడి పెడుతున్నాను. ఒక సంవత్సరమైనా నిలవ ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం 1 కిలో అల్లం పచ్చడి చేస్తున్నాను అనమాట. కిలో అల్లము, కిలో బెల్లము, 1/2 కిలో కారము, 200 గ్రాములు అనమాట ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను నేను. ఫస్ట్ చింతపండు మంచిగా క్లీన్ చేసేసుకోవాలండి. దాంట్లో ఉండే గింజలు అన్నీ తీసేసుకొని చక్కగా నీట్గా రెడీ చేసేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా చింతపండు ఇలాగ వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. వాటర్కి కొలత ఏం లేదండి, మరీ ఎక్కువ వేయకుండా ఇదిగో ఇంత వేసుకుంటే సరిపోతాయి వాటర్ అయితే. ముందు క్లీన్ చేసేసుకోవాలన్నమాట చింతపండు అంతా. ఆ తర్వాత ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. మనము ఉప్పు కొలుచుకొని వేసుకుందాము. 200 గ్రాములు ఉప్పు అనమాట. కొంచెం ఆరబెట్టేసుకోవాలండి. కల్లుప్పు ఆరబెట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి. ఒక 200 గ్రాములు వేస్తున్నాను కల్లుప్పు. చూసుకొని తర్వాత కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను వేసింది అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఈ కొలతలకి. ఒక గిన్నె వెయిట్ ఉంది కదా, ఆ గిన్నె వెయిట్ తీసేసిన తర్వాత 200 గ్రాములు అనమాట. గిన్నె వెయిట్ అయితే ఆల్రెడీ తీసేసాను, నేను చూశాను. ఆ ఉప్పు, ఈ చింతపండు ఉడుకుతుంది కదండి, 1/2 కిలో చింతపండు ఉడికిస్తున్నాను కదా, అందులో వేసేసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టాల్సిన పని ఏం లేదు, ఇందులో వేసుకుంటే కరిగిపోయిద్ది. 1/2 కిలో చింతపండు, అలాగే 200 గ్రాములు ఉప్పు అనమాట. ఈ రెండు ఫస్ట్ ఉడికించేసుకోవాలి. నేను చెప్పేదంతా ఏంటంటే 1 కిలో అల్లానికి అనమాట. 1 కిలో అల్లానికి ఇవన్నీ లెక్కలు. కిలో అల్లము, కిలోవు బెల్లం అనమాట. బెల్లం మీరు స్వీట్ని బట్టి వేసుకోండి. పర్ఫెక్ట్ లెక్క అయితే మాత్రం కిలో బెల్లం వేయాల్సిందేనండి. అల్లం అంతా ఈ విధంగా నానబెట్టేశాను. ఇది శుభ్రంగా పైన మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి అంతా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఇదంతా మళ్ళీ దాని మీద ఉన్న ఈ లేయర్ అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ కడగాలన్నమాట ఇంకొకసారి. ఎంత మనం తీసేసినా కానీ అక్కడక్కడ కొంచెం మట్టి కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా కడగకపోయాము అంటే నోటికి ఇసుక తగులుతున్నట్టు ఉంటుంది. మళ్ళీ దాని మీద ఉన్న లేయర్ తీసేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా. కడిగిన తర్వాత అల్లం అంతా సన్నగా ముక్కలు కోసుకోవాలన్నమాట. మధ్యలో ఈ చింతపండు ఉడుకుతుంది కదండి, చూస్తున్నాను అనమాట, మధ్యలో కలుపుతున్నాను. వచ్చి కొంచెం మందమైన గిన్నె పెట్టుకున్నాం అనుకోండి, అడుగంటకుండా ఉంటుంది అనమాట. అందుకని మధ్యలో కలుపుతూ ఉండాలి. వచ్చి ఈ చింతపండు ఉడికించేసిన తర్వాత మనం ఈ అల్లం అంతా క్లీన్ చేసుకుందాము. అది ఉడుకుతూ ఉంటుంది, మధ్యలో వెళ్ళి క్లీన్ చేసుకుంటూ ఉంటే. అల్లము కడిగేసి పక్కన పెట్టాను. మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి చింతపండు దగ్గరికి వచ్చాను అనమాట. కొంచెం ఎక్కువసేపే పట్టిద్దండి. నేను వీడియోలో చూసినంత తొందరగా అయితే ఏం అవ్వదండి. ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. మనకు టైం కుదిరినప్పుడు అలాగా ఒక స్టవ్ మీద చింతపండు ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. మనం వంట చేసుకుంటూనో ఏదో ఒకటి చేసుకుంటూ ఉడికించేసుకోవచ్చు. నేను వీడియో తీస్తాను కాబట్టి ఈ విధంగా చేయాల్సి వస్తుంది, కానీ లేదంటే పక్కన ఇంకో పని కూడా మనం చేసుకుంటూ అలాగే ఈ చింతపండు ఉడికించుకోవచ్చు. చింతపండు అయితే దగ్గరికి అయిపోయిందండి. దగ్గరికి అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగో అల్లం చూసారా ఎంత క్లీన్గా కడిగానో, అంత చక్కగా కడుక్కోవాలండి. నిలవ ఉండే పచ్చడి కదండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వాటర్ కూడా తగలకుండా చూసుకోవాలన్నమాట. కడిగిన తర్వాత ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. అల్లము ఇలాగా మొత్తం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, పర్వాలేదు. ఇవి 2 సార్లుగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. అంటే మనకి ఎంత ఉందో దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ అయితే వేసాను బాండీలో. ఇవి 2 సార్లకు వచ్చేలాగా ఉన్నాయండి. 2 సార్లు వేస్తాను నేను. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ గట్టిగా ఘోరంగా మాత్రం ఫ్రై చేయకండి. నేను చూపిస్తాను, ఆ విధంగా ఫ్రై చేసుకోండి. ఆ విధంగా ఫ్రై చేసుకుంటే అల్లం చట్నీ చాలా బాగుంటుంది అనమాట. లేదంటే అది మనం మిక్సీలో వేసిన తర్వాత నలగను కూడా నలగదు, బాగా గట్టిగా అయిపోయాయంటే. కానీ లోపల ఉన్నటువంటి
వాటర్ మొత్తం పోయేలాగా అయితే ఫ్రై చేసుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కదా, అందుకనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూద్దామండి. అలాగా కొంచెం మరీ హైలో పెట్టుకోకుండా స్టవ్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. ఒక్క నిమిషం, అదిగో చూసారా ఫ్రై అయిపోయింది. ఇంకా తీసేద్దాము. కొంచెం టైం పట్టిద్దండి ఫ్రై అవ్వడానికి, లోపల నీరంతా పోవాలన్నమాట. కొంచెం చూసుకుంటూ ఉండండి, మీకు తెలిసిపోయిద్ది అనమాట ఇందులో నీరు పోయింది ఇంకా పర్వాలేదు అని. నీరు పోయిన తర్వాత ఇంకా గట్టిగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు, కానీ నీరంతా పోయి మంచిగా ఫ్రై అవ్వాలి. మంచి కమ్మటి వాసన వస్తుందండి. అల్లం అయినా కూడా, అల్లం కదా అమ్మో ఘాటుగా ఉంటుందేమో అనుకుంటాం, కానీ ఫ్రై చేస్తుంటే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అనమాట. అన్నీ ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇవి కూడా ఆరబెట్టుకోవాలండి. కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటే ఇంకొకసారికి వస్తాయండి ముక్కలు. ఇది కిలో అల్లం అనమాట, 2 సార్లకు వచ్చింది. ఫ్రై అయిన తర్వాత కొంచెమే అవుతుందండి, మనకి చూడడానికి ఎక్కువ ఉన్నట్టే ఉంటుంది, కానీ ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే కొంచెమే కనిపిస్తుంది. ఇదిగో ఇలాగ ప్లేట్లో వేసేసాను చక్కగా ఆరతాయని. ఇవి కూడా వేసేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూద్దామండి. కొంచెం మరీ హైలో పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట, ఎందుకంటే లోపల నీరంతా ఫ్రై అవ్వాలి కదా, లేదంటే ఇది సంవత్సరం నిలవ ఉండేది చేస్తున్నాం కదా మనము, అందుకని పాడైపోయిద్ది అనమాట. అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇగో ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి అనమాట, అన్నీ తీసేసాను. ఇప్పుడు నేను ఇంకా మిక్సీలో వేసేసుకొని ఒక 2-3 సార్లకు వచ్చిద్దండి ఇది. మిక్సీలో వేసేద్దాము. ఉట్టి అల్లం అనమాట, ఇది కిలో అల్లము మిక్సీ పట్టేస్తున్నాను. ఇదంతా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటే అంతా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇది 2-3 సార్లకు వస్తుంది. అలాగా మిక్సీ పట్టేసి పక్కన పెడతాను. ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇది కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే చక్కగా నలిగిద్ది అనమాట. అదే పెద్ద జార్లో వేసామంటే సరిగ్గా నలగదు. అందుకని నేను చిన్న జార్లో వేసి మిక్సీ పడుతున్నాను. ఇప్పటికి 2 సార్లు పట్టాను, ఇది 3వసారి అండి. చిన్న జార్ కదా, అందుకని చెప్పి 3 సార్లు కల్లా వస్తుంది అది. బెల్లం అయితే తురిమేసి అక్కడ పెట్టానండి, మామూలుగా తురిమేశాను. తురమకపోయినా కొంచెం గడ్డలున్నా ఏం కాదు, అదే కరిగిపోద్దులే, కానీ తురిమేసి పెట్టాను. ఇది కూడా మిక్సీ పట్టేశాను, ఒక ప్లేట్లో వేసేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఇవి చల్లగా అయ్యాయి కదా ముక్కలు, ఇంకా చల్లగా అవ్వాల్సిందంటూ ఏమీ లేదండి. ఈలోపు చింతపండు కూడా చల్లగా అయింది. అన్నీ చల్లగానే అవ్వాలండి, చల్లగా అయితేనే నిలవ ఉంటుంది అన్నమాట. వేడివేడిగా చేసేయకూడదు. ఆరబెట్టేశాను అల్లం కూడా కొంచెం. ఇదిగో అంతా కలిపేస్తున్నాను అనమాట. ఇంకా ఈ గిన్నెలో అది చింతపండు ఉంది కదా, ఆ గిన్నెలోనే అల్లము ఇదిగో ఇలాగ ముద్దలాగా మిక్సీ పట్టాను కదా, అల్లం ఇందులో కలిపేస్తున్నాను. 1/2 కిలో కారం అండి, అది పచ్చి కారం అనమాట. కారం కూడా తెచ్చి అక్కడ పెట్టుకున్నాను. ఇంకా అల్లం మొత్తం ఇందులో వేసేసుకొని కలుపుకోవటమే. కారం తెచ్చి పెట్టాను, కానీ కొంచెం ఎక్స్ట్రా తెచ్చాను అనమాట. కరెక్ట్గా ఇందులో మాత్రం 1/2 కిలో వేస్తాను. ఇదంతా అల్లము మిక్సీ పట్టాం కదా, అదంతా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ పెట్టాను కదండి, ఆ ఆయిల్ మిక్సీ జార్లో వేసుకుంటూ మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందుకని ఆయిల్ కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నా. ఈ బెల్లం అంతా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. బెల్లం తురిమి పెట్టాను కదా, అది కూడా ఇందులో వేసి కలుపుతున్నా. బెల్లము అలాగే కారము, ఉప్పు ఆల్రెడీ మనము చింతపండులోనే వేసేసామండి.
ఇది 2 గ్లాసులు పోసుకుంటే కరెక్ట్గా 1/2 కిలో అనమాట. 1 గ్లాస్ ఆల్రెడీ పోసాను, ఇంకొక గ్లాస్ పోస్తున్నాను. ఇవి 2 గ్లాసులు 1/2 కిలో అన్నట్టు. ఇది మొత్తం ఇంకా కలిపేసుకోవాలి. కొంచెం ఎగస్ట్రా వేస్తున్నాను. 1/2 కిలో కారం అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి ఈ కిలోకి. ఎందుకంటే ఇది పచ్చి కారం కదా, బాగా ఘాటుగా ఉంది కారం. ఇది మొత్తం ఇలాగా శుభ్రంగా చేతితో కలిపేసుకోవాలండి. గెరిటతో అయితే అవ్వదులేండి. గెరిటతోటి శుభ్రంగా చేతితోటి శుభ్రంగా కలిపేసుకోవాలి. గెరిట కాదు, మర్చిపోయాను. గెరిటతో కలిపితే మొత్తం కలవదు సరిగ్గా. మొత్తం కలిపేసిన తర్వాత ఈ ఆయిల్ వేసుకుంటూ మిక్సీ జార్లో 2-3 సార్లు మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇది మిక్సీ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అంతా కలవాలన్నమాట. మంచిగా కలిపేసుకొని మిక్సీ జార్లో వేసుకోవటమే. ఇంకా 2-3 సార్లకు వస్తుంది ఇది అంతా. ఈ అల్లం అంతా లోపల కలిసేలాగా కలిపేసుకుంటే బాగుంటుంది. ఇది చిన్న గిన్నె అవ్వడం వలన నేను చేత్తో కలపాల్సి వస్తుంది, లేకపోతే గరిటతో అయినా కలిపేయచ్చు. ఇంకా నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇది చింతపండు, నల్ల చింతపండు వేసుకున్నారనుకోండి మంచిగా ఎర్రగా రాదనమాట. ఎప్పుడైనా సరే చింతపండు కూడా బాగుండాలండి. నేను చూపించా కదా, చింతపండు నల్లగా లేదు చూసారా, తెల్లగా ఉంది ఆ చింతపండు. మంచి చింతపండు తెచ్చుకోవాలి. ఇలా నిల్వ పెట్టుకునేటప్పుడు అన్నీ మంచి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. పచ్చడి పాడవ్వదు. ఇలాగ కొంచెం వైట్గా ఉండే చింతపండు అంటే నల్లగా ఉంటాయి కదండి కొన్ని చింతపండులు, దాని గురించి చెప్తున్నాను అనమాట నేను. నల్లగా ఉండే చింతపండు వేశారు అంటే నల్లగా వస్తుంది పచ్చడి కూడా. ఇది మంచి కలర్ వచ్చిందండి, అసలు చక్క రెడ్ కలర్ వచ్చిందనమాట. నేను కారము ఏ కారం వేసానంటే స్వస్తిక్ కారం ఉంటుంది కదండి, ఆ కారం వేసాను అనమాట, పచ్చి కారం అది. వెల్లుల్లిపాయలు కూడా ఒక్కసారి ఇలాగ మిక్సీ పట్టేసుకొని అందులో కలిపేసుకోవటమే. మొత్తం మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి వేసేసాను అనమాట. కొన్ని వెల్లుల్లిపాయలు ఇలాగ వేసుకోవచ్చు. మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే వేసుకోకండి, పర్వాలేదు. ఇందులో వేసుకోకపోయినా కూడా మనం తాలింపులో కూడా వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు. అసలు వెల్లుల్లిపాయకి నచ్చని వాళ్ళైతే మామూలుగా తాలింపులో కూడా వేసుకోకుండా చేసుకోవచ్చు, ఏం కాదు. కొందరికి వెల్లుల్లిపాయ అంటే నచ్చదు అనమాట, అందులో డైరెక్ట్గా వేసినా నచ్చదు, లేదంటే తాలింపులో వేసినా నచ్చదు అనమాట. నేనైతే ఇందులో కొన్ని వేసేసి కలిపేస్తున్నాను. మామూలుగా ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకోవాలండి, అంతా ఒకసారి తాలింపు పెట్టకూడదు. ఇది కొంచెం ఆయిల్ మిగిలింది, అదే బాండీ పెడుతున్నాను అనమాట. ఇదేంటంటే ఒక జాడీలో పెట్టుకొని ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం తాలింపు పెడతాను నేను, మొత్తం పెట్టను. కొంచెం మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అందులో వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిరగాయ, కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేస్తా. కొంచెం కరివేపాకు. ఇదేంటంటే ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం సరిపోయిద్ది అనమాట. స్టవ్ అయితే ఆపేస్తున్నాక అది ఇందులో వేసేసుకోవటమే. ఇంకా ఎంత కావాలంటే అంత తాలింపు పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇదంతా మాత్రం జాడీలో పెట్టేసుకోవాలి. ఇది ఇంతవరకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. జాడీలో పెట్టేసుకుంటే ఇది ఇలా పక్కన పెట్టేసుకొని నీట్గా వాటరు ఏమీ తగలని చోట పెట్టుకోవాలి. ఇంత ఆయిల్ అవసరం లేదు, ఎక్కువైంది ఆయిల్. ఇంకొంచెం వేద్దాం ఆగు, పచ్చడి లేకపోతే ఇంకొంచెం వేస్తాను. ఇంత ఆయిలా? ఇందాక చూసినప్పుడు పర్లేదు అనిపించింది, ఆయిల్ ఎక్కువైంది. ఆయిల్ కొంచెం ఎక్కువైంది, ఇంత అవసరం లేదు. ఏ రోజు ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకునేదాకా ఇందులో ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి కాబట్టి
అందులో ఉంటుంది ఆయిల్, ఇందులో అవసరం లేదు. ఒక బౌల్లోకి తీసేద్దాం మొత్తం. ఇడ్లీలోకి అయితే భలే ఉంటుంది ఇది. అల్లం చేశాను కదండి, అల్లం చట్నీ. ఇంకా అలాగే కొన్ని ఇడ్లీ కూడా చేద్దామని ఈరోజు ఈవినింగు ఇడ్లీ చేసేసానండి. ఈవినింగ్ అనమాట ఇది నేను చేసింది. పొద్దున్నుంచి ప్రిపేర్ చేస్తుంటే ఇప్పుడు అయిందండి. ఇప్పుడు ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఉంటానండి.